హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గవర్నర్‌ను కలిసిన ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్నిష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగుల సమస్యలపై సంఘం గళం. గత ప్రభుత్వ వేధింపులు, అధికారుల నిర్లక్ష్యంపై కేఆర్ సూర్యనారాయణ గారు తీవ్ర ఆగ్రహం. కొత్త ప్రభుత్వంపై ఆశలు, కీలక డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘమైనటువంటి ఏపీ జీఈఏ అధ్యక్షుడు శ్రీ కేఆర్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందులు మరియు అధికారుల వైఖరిపైన తీవ్ర స్థాయిలో గళం విప్పారు. ఉద్యోగుల బకాయిలు, వేతన సవరణ, అధికార యంత్రాంగంలో సమన్వయం వంటి పలు కీలక అంశాలపై ఆయన స్పష్టమైన వైఖరిని, డిమాండ్లను వెల్లడించారు. సో, గత ప్రభుత్వంపై విమర్శలు మరియు పేరుకుపోయిన బకాయిలు. తీవ్ర వేధింపుల విషయానికొస్తే గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా వేధించిందని, వారు వారి సమస్యలను పట్టించుకోలేదని అయితే కేఆర్ సూర్యనారాయణ గారు ఆరోపించారు. ఇకపోతే భారీ బకాయిలు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఆర్థిక నిర్వహణ లోపాల కారణంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి వివిధ రకాల చెల్లింపులు అయినటువంటి డీఏ, పీఆర్సీ, పదవీ విరమణ ప్రయోజనాలు, సరెండర్ లీవ్‌లు మొదలైనవి మొత్తం 35,000 కోట్లకు పైగా పేరుకుపోయాయని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఫిర్యాదు. ఈ అపరిష్కృత సమస్యలపై మరియు బకాయిల గురించి తాము గవర్నర్‌ను కలిసి వివరించి ఫిర్యాదు చేసినట్టు కూడా ఆయన సూర్యనారాయణ గారు తెలిపారనమాట. సో, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆశలు, సూచనలనమాట. సో, ఉద్యోగులు ఈ మేరకు సానుకూల స్పందన. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తోందని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందని సూర్యనారాయణ గారు పేర్కొన్నారు. నిధుల విడుదల. మరి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం సుమారు 6,200 కోట్ల రూపాయల బకాయిల కింద నిధులు విడుదల చేసిందని, ఈ మేరకు శుభపరిణామం అని చెప్పేసి వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులపై అవగాహన. అయితే రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నామని, అందువల్ల బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంపై అనవసరమైన ఒత్తిడి తీసుకురాబోమని స్పష్టం చేశారు. దశల వారీగా అయినా బకాయిలు చెల్లించాలని అయితే ఆశిస్తున్నట్టు తెలిపారు. పీఆర్సీ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి మరియు సంస్కరణల డిమాండ్స్. విశ్రాంత ఐఏఎస్ అధికారులపై విమర్శ. వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీ కేవలం విశ్రాంత ఐఏఎస్ అధికారులతో నడిపించడం సరికాదని సూర్యనారాయణ గారు విమర్శించారు. ఇది ఉద్యోగుల వాస్తవ సమస్యలను, ఆకాంక్షలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆటంకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే నూతన పీఆర్సీ నిర్మాణం. పీఆర్సీ నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే దానిని ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో లేదా ముగ్గురు నిపుణులైనటువంటి సభ్యులతో కూడినటువంటి కమిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత నివేదికలపై విమర్శ. గత 11 పీఆర్సీ నివేదికలను పరిశీలిస్తే పేర్లు, తేదీలు మార్చడం మినహా సిఫార్సులలో ఎటువంటి ఆహ్, గుణాత్మక మార్పులు లేవని, అవి కేవలం కాపీ పేస్ట్ లాగా ఉన్నాయనైతే ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా పీఆర్సీ సిఫార్సులు ఉండాలని చెప్పేసి నొక్కి చెప్పారు. ఇకపోతే అధికారుల నిర్లక్ష్యం. విఫలమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదికగా ఉండవలసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పూర్తిగా విఫలమైంది అని, సమావేశాలు సరిగ్గా జరగటం లేదని, జరిగిన నిర్ణయాలు అమలు కావటం లేదని విమర్శించారు. ఐఏఎస్ అధికారుల వైఖరి. కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా, అహంభావంతో వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులకు సరైన పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల పాత్ర. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మాత్రమే సేవకులని, ఏ అధికారికి వ్యక్తిగత సేవకులు కాదని, ఈ విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ముట్టడి హెచ్చరిక. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వ్యవహరిస్తే అవసరమైతే వారి ఇళ్లను ముట్టడించడానికి కూడా వెనకాడబోమని సూర్యనారాయణ గారు హెచ్చరించారు. జీపీఎఫ్, జీపీఎస్ చట్టాలపై స్పష్టత. సిపిఎస్ రద్దు,
లేదా పరిష్కారం. ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు లేదా దానిపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయాలని, ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. జీపీఎస్ చట్టం. గత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ చట్టాన్ని కనీసం ఆహ్, అబెయన్స్‌లో అంటే తాత్కాలికంగా నిలిపివేయడం పెట్టకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దానిపైన గూడా పునఃసమీక్ష జరగాలనైతే కోరారు. ఇకపోతే ప్రత్యేక సమన్వయ వ్యవస్థ. ఉద్యోగులు మరియు అధికారుల మధ్య సత్సంబంధాలు పెంపొందించడానికి, సమస్యల సత్వర పరిష్కారానికి ఒక ప్రత్యేక చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిపాలనా ట్రిబ్యునల్ పునరుద్ధరణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు స్థాపించినటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ ఏపీఏటీను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది ఉద్యోగుల సర్వీస్ సంబంధిత వివాదాలకు త్వరితగతిన చౌకగా న్యాయం అందించేందుకు దోహదపడుతుందని, దీని ద్వారా ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తీవ్రతను, వారి ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. అయితే బకాయిల చెల్లింపు, పీఆర్సీ సంస్కరణ, సిపిఎస్ఆర్, జీపీఎస్‌పై స్పష్టత, అధికారులతో సమన్వయం, ట్రిబ్యునల్ పునరుద్ధరణ వంటి కీలక డిమాండ్లపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలనైతే సంఘం కోరుతోంది.